మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు శుభములు మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథం నుంచి ప్రవక్త యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మనైనా పరిశుద్ర దయగల తండ్రి, జీవమల్దవ యేసయ్య, మహోన్నతుడా, మంచి తండ్రికి స్తోత్రములు. చదవబడిన మాటలనైనా నీ ఎదుటి తీసుకుని వస్తున్నామైనా నా ప్రతి మాట నీ పరిశుద్ధమైన రక్తంలో పుట్టుం వేయండి. మాట్లాడేది మీరు యేసు ప్రభా, నేను కాదు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం కలిగినట్లు సాయం తెచ్చామని, ప్రతి మాటనైనా నీ మాట గుణానికి సాయం చేయమని మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చదవని మాటలు మీ ఎదుటి తీసుకుని వస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు తన జనాంగంతో ప్రవక్త ద్వారా. మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటున్నాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారంటున్నాడు. దేవుని మాట వినడము అది శ్రేయస్కరము. దేవుని మాట వినడము అది మన మేలు. దేవుని మాట వినడము మనకు మేలు చేసేదిగా ఉంటుంది. దేవుని మాట వినడము మన జీవితానికి ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉంటుంది. పరిశుద్ధమైన గ్రంథంలో సౌలు అనే ఒక రాజును మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి దేవుడు అభిషేకించుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేస్తే దేవుని మాటకు లోబడకుండా తనకిష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా తనకు నచ్చింది చేసినాడు. పిల్లరా, ప్రవక్త సమూయేలు అంటాడు, నేను బలి అర్పించడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉండు, నేను అర్పిస్తాను అన్నప్పుడు ప్రవక్త ఆలస్యమైతే తానే బలి అర్పించినాడు. ఒక రాజు చేయాల్సిన పని రాజు చేయాలి, ప్రవక్త చేయాల్సిన పని ప్రవక్త చేయాలి. ప్రవక్త ఆలస్యంగా వస్తుంటే ఇంకా ఆలస్యమైందని సౌలే బలి అర్పించినాడు. పిల్లరా, అది సమూయేలుకు బాధ కలిగజేసింది. అడుగుతాడు సౌలుతో, నువ్వెందుకు ఆ విధంగా చేసినావు అంటే, జనులకు భయపడి జనులకు జడిసి జనులు తిరిగి వెళ్ళిపోతారని ఇక్కడి నుంచి నేను బలర్పించినాను, నువ్వు ఆలస్యమైనందుకు అంటాడు. మరి జ్ఞాపకం చేసుకుందాం, జనులు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎక్కడో ఉన్న గాడిదలు పోయినాయని ప్రవక్త దగ్గరికి వస్తే దేవుడు మాట్లాడినాడు, ఇతని రాజుగా ఎంచుకో, ఇశ్రాయేలుకు రాజుగా నేను నియమిస్తున్నా, అభిషేకించు అన్నాడు. గాడిదలు పోయినాయని ప్రవక్త దగ్గరికి విచారణకు వస్తున్నాడు. నా గాడిదలు పోయినాయి, అవి ఎక్కడున్నాయని విచారణ కొరకు వస్తే దేవుడు అన్నాడు, ఇతను నేను రాజుగా ఎంచుకున్నాను, అభిషేకించు అన్నాడు. ఎక్కడో నాకు వ్యక్తిని ఎన్నికలేని ఒక గోత్రం నుంచి, ఒక బెన్యామీను గోత్రం నుంచి, ఒక ఎన్నికలేని గోత్రం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించుకుంటే, రాజుగా నియమిస్తే ఇశ్రాయేళ్లకు, ఆ జనాంగానికి సౌలు రాజు అయినాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఆలస్యమైపోతే జనులందరూ తిరిగి వెళ్ళిపోతారని జనులకు జడిసి భయపడి ఎదిగో నేను బలి అర్పించిన అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఆ జనాంగానికి రాజుగా నియమించినాడు, కానీ ఆ జనులు తిరిగి వెళ్ళిపోతారని భయపడి బలి అర్పించిన అంటాడు. అందుకే మాట వినటం శ్రేష్టము. దేవుని మాట వింటే అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవుడు అనుకున్నాడు సౌలును ఇశ్రాయేలుకు రాజుగా స్థిరపరచాలనుకున్నాడు. తన తరతరములు సౌలు యొక్క వంశము రాజులుగా ఉంటుంది ఇశ్రాయేలుకు. కానీ దేవునికి ఎప్పుడైతే దుఃఖం కలగచేసినాడో, దేవుడు ఎప్పుడైతే బాధపడినాడో సౌలు విషయంలో, ప్రవక్త ఎప్పుడైతే దేవుని దగ్గర వచ్చి బాధపడి ఏడ్చినాడో, అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు సమూయేలు? ఇదిగో నేను నా ఇష్టానుసారం ఒక మనిషిని చూసుకున్నాను, వెళ్ళి అతను అభిషేకించు అని దేవుడు మాట్లాడితే దావీదును దేవుడు ఆ సమూయేలు ప్రవక్త వెళ్ళి అభిషేకించినాడు. పిల్లరా,
ఈ మాట మనం ఒకసారి చూద్దాం. సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తావు అంటున్నాడు. దేవుని మాట వింటే అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవుని మాట వినకపోతే ఇదిగో సౌలును దేవుడు కొట్టివేసినట్టు తర్వాత తరము ఎవరు కూడా రాజు కాలేదు. దావీదు తరాన్ని దేవుడు రాజుగా చేసినాడు. దావీదు జనరేషన్ ఈరోజు దాకా దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు గోత్రం నుంచే ఈ భూమి మీద యేసు ప్రభు పుట్టినాడు. పిల్లారా, మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. అందుకంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏదోనులో ఆదామును అక్కడ ఉంచి మంచి ఫలాలని, మంచి చెడ్డల ఫలాలని, జీవవృక్ష ఫలాలని, సమస్తమైన ఫలాలను అక్కడ ఉంచి ఆదామును దేవుడు ఆ స్థలంలో ఆశీర్వాదకరంగా చేసినాడు. పిల్లారా, ఎప్పుడైతే ఆదాముకు తోడుగు వచ్చిన హవ్వను ఎప్పుడైతే దేవుడు ఉంచినాడో, సర్పము కుయుక్తితో హవ్వను మోసం చేసి ఇది నిజమా, ఆ పళ్ళు తింటే అని మాట్లాడింది. పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ తినకూడని పళ్ళు ఎప్పుడైతే తిన్నారో వారి స్థితి ఏదో వారికి తెలిసిపోయింది. ఎల్లప్పుడూ దేవుని మహిమ వారి చుట్టూ ఉండేది. ఎప్పుడైతే వారు ఆ తినకూడని పళ్ళు ఎప్పుడైతే తిన్నారో మహిమ విడిచిపోయింది. మహిమ ఎప్పుడైతే వారిని విడిచిపోయిందో వారి స్థితి ఏదో వారికి అర్థమైపోయింది. దాక్కున్నారు, ఇంకా వారు దాక్కున్నారు. పిల్లారా, దేవుడికి అర్థమైపోయింది. మాట వింటే శ్రేష్టము, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదము. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైతే చేయడానికి ఇష్టపడినాడో, ఏదైతే చేయాలని దేవుడు అనుకున్నాడో దాని కొరకు నువ్వు దేవుని మాటకు లోబడుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాలు అవి విడుదలవుతూనే ఉంటాయి. పిల్లారా, ఆదాము దేవుని మాట వినలేదు. ఆ ఏదోనులోంచి దేవుడు బయటికి తీసుకొచ్చేసినాడు. బయట మామూలు భూమిలో సేద్యం చేసుకొని బ్రతకడానికి దేవుడు ఆదామును ఉంచినాడు. పిల్లారా, ఏదేను ఒక పరలోకంలాగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడలేదో బయటికి తీసుకొచ్చేసినాడు. ఖడ్గజ్వాలను అక్కడ ఉంచినాడు. తూర్పు దిక్కున అక్కడ కెరూబుల నుంచేసి మరీ లోపలికి వస్తాడేమో ఆదాము ఏదోనిలో కానీ రానివ్వకుండా దేవుడు బయటే ఉంచినాడు. పిల్లారా, నీ జీవితంలో కూడా దేవుడిని ఒక స్థలంలో ఆశీర్వాదకరంగా ఉంచితే, అక్కడ నువ్వు పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, ఆ స్థలము అపవిత్రపరచబడితే అది నీ ద్వారా దేవుడిని ఆ స్థలంలో ఉంచాడు. ఆ స్థలం నుంచి దేవుడు పెరికి వేస్తాడు. ఆ స్థలంలోకి రాకుండా దేవుడు ఖడ్గజ్వాలను ఉంచుతాడు. జ్ఞాపకం చేసుకో. సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తావు. సౌలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వెందుకు సమయంలో ఏడుస్తున్నావు, ఇదిగో నా ఇష్టానుసార మనుష్యుణ్ణి నేను ఎంచుకున్నాను, వెళ్ళి అభిషేకించని దావీదును అభిషేకించినట్టుగా వాక్యమును చూస్తున్నాం. పిల్లారా, దావీదు దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. అందుకే భూమి యొక్క మంచి పదార్థం అనుభవించినాడు. దావీదు తర్వాత సొలొమోను రాజైనాడు, తర్వాత రెహబాము రాజైనారు. ఆ సంతతంతా అట్లే ఉండింది. పిల్లారా, దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట వినకపోతే అంటున్నాడు కదా 20వ వచనంలో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, సమ్మతించక తిరగబడిన యెడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు, యెహోవా ఇలాగనే సెలవిచ్చుచున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, దేవుని మాట వినడము శ్రేష్టమని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా దేవుని మాటకు లోబడేవారుగా మనం ఉండాలి. దేవుని మాట వింటే, అందుకే ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయంలో ఆజ్ఞలు మీరు వింటే మీరు దీవించబడతారు అంటున్నాడు. ఎక్కడ? మీరు పొలంలో దీవించబడతారు, మీ ఉద్యోగంలో దీవించబడతారు, మీ చదువులో దీవించబడతారు, మీ కుటుంబంలో దీవించబడతారు, మీరు అన్ని విషయంలో దీవించబడతారు. అందరికంటే అధికంగా మీరు ఆశీర్వదించబడతారు. తలగా మీరు ఉంటారు, తోకగా ఉండరు. మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు, అప్పు తీసుకునేవారుగా ఉండరు. వడ్డీలకు అప్పు తీసుకొని ఇదిగో ఆ వడ్డీలు కట్టుకోలేక ఇదిగో దుఃఖపడుతూ బాధపడుతూ ఇదేంటి జీవితం అనుకుంటూ గడుపుతున్నావేమో. కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా కాదు. అందుకే భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తావు దేవుని మాట వింటే. దేవుని మాట వినడం శ్రేష్టము, శ్రేయస్కరము.
యథార్థవంతులకు స్తుతి చేయట శోభస్కరము. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటకు లోబడదాం. దేవుని మాట ప్రకారం నడుచుకుందాం. ఆశీర్వాదం అది. నీకు ఆశీర్వాదం తీసుకొచ్చేది ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని మాటలు నీకు నొప్పి కలగజేసిన, దేవుని మాటలు నీకు బాధ పెట్టినా అది నీ మేలు కొరకని గుర్తించు. నీ మేలు కొరకే గుర్తించు. నీ మేలు కొరకని గుర్తించు. దేవుని ప్రవక్తలు పరిశుద్ధమైన గ్రంథంలో ఎప్పుడు కూడా తన జనాంగానికి హెచ్చరిక మాటలు తీసుకొచ్చినారు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాద మాటలు వారి జీవితాల్లో కూడా ఉన్నాయి. మాట వినకపోతే హెచ్చరిక మాటలే వారితో దేవుడు మాట్లాడినాడు. ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. మంచి పదార్థములను, మంచి ఆశీర్వాదాలను భూమి మీద పొందుకోవాలని, నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశయపడుతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, మంచి తండ్రికి స్తోత్రంలో. అవును తండ్రి, సమ్మతించి నీ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం అనిపిస్తున్న మాటను బట్టి అవును తండ్రి, ఇద్దరు వ్యక్తులను ఎదురు తీసుకొచ్చిన మామూలు దావీదును, సౌలును. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా ప్రియ తండ్రి ఆదాము. నా తండ్రి, ఇదిగో ఆదామైతే మాట వినలేదు, నేను అక్కడి నుంచి వెళ్ళగొట్టేసినావు తండ్రి. సౌలు మాట వినలేదు, ఇదిగో రాజరికాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి. దావీదు మాట విన్నాడు, రాజ్యం స్థిరపడింది. నాయన నా తండ్రికి స్తోత్రములు. ప్రభా, మేము కూడా నీ మాట వినడానికి, నీతో సమ్మతించి నీ మాటకు లోబడడానికి మేము ఇష్టపడుతున్నాం నా తండ్రి. ఎదుగో నా తండ్రి, నీతో సమాధాన పడుతున్నాము. అయ్యా, నీతో సమాధాన పడుతున్నాం నా తండ్రి. నీ బిడ్డలతో సమాధాన పడుతున్నారు నాయన. నీకు స్తోత్రం నా తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి, వదిలిపెట్టద్దండి నాయన. ఎవరిని వదిలిపెట్టొద్దు యేసు ప్రభా. నీకు స్తోత్రంలో అయ్యా, కృప చూపించండి. సౌలుకు ఇదిగో నీ కృపను ఎడమ చేసినట్టు నా తండ్రి ఎవరికి నీ కృప ఎడమచ్చేది నైనా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ఎట్లయితే చూపించినావో అలాంటి కృప ఈ బిడ్డకు చూపించామని, ఇది చేయి పట్టుకుని నడిపించామని, కృప చూపించామని, పశ్చాత్తాపడత బిడ్డలను ఆశీర్వదించామని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్.